తెలంగాణలో ఇప్పుడు పొలిటికల్ జోస్యాలు ఫుల్ స్వింగ్ లో నడుస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిందని, 3 ఏళ్లలో అధికార పీఠం మాదే అని బీఆర్ఎస్ నేతలు అంటుంటే ఇవన్నీ కలలు అని కాంగ్రెస్ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర గడిచిపోయింది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 3.5 ఏళ్ల సమయం ఉంది. కానీ అప్పుడే రాష్ట్రంలో మళ్లీ అధికారంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్న క్రమంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేది ఖాయమంటున్నారు. కంచగచ్చు భూముల విషయంలో సీఎం రేవంత్ ప్రభుత్వ చర్యలను తప్పుపట్టిన కేటీఆర్, ఆ భూములను ఎవరూ కొనొద్దని, 3 ఏళ్లలో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఆ భూములను తిరిగి తీసుకుని అతిపెద్ద ఎకో పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు కేటీఆర్. మా పార్టీ తరపున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్ లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్ గా ఏర్పాటు చేస్తాము. సీఎం రేవంత్ పాలనతో రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎంత స్పీడ్గా కాంగ్రెస్ పార్టీ గెలిచిందో అంతే స్పీడ్గా గ్రౌండ్లో కుప్పకూలిందన్నారు. జాకీలు పెట్టినా లేపినా కాంగ్రెస్ లేచే పరిస్థితి లేదని హరీష్ రావు సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి బ్రాండ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎగ్గొట్టుడు, ఈ బ్రాండ్ తెలియదా రేవంత్ రెడ్డి అంటే? ఇంకా రోజు ఇంకింత పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడిపోవే తప్ప అది లేచే కథ లేదు కదా. జాగీలు పెట్టి లేపినా కాంగ్రెస్ గవర్నమెంట్ లేచేది లేదు. తాము అధికారంలోకి వస్తే కంచుకచ్చబోలి భూములు తిరిగి తీసేసుకుంటామన్న కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ మాట్లాడేది ఆయనకే అర్థం కావడం లేదని, జ్యోతిష్యం చెప్పించుకొని మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్ కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. అధికారాన్ని ఎవరికి అప్పగించాలో ప్రజలకు బాగా తెలుసన్నారు. ప్రజల నాడి తెలుసుకోలేని బీఆర్ఎస్ నేతలకు భవిష్యత్తు లేదన్నారు పొన్నం. ఇప్పుడు రాజకీయాల్లో జ్యోతిష్కం చదవరెవరు, మరి కేటీఆర్ గారు జ్యోతిష్కం చదివినా నాకు తెలియదు, కానీ అధికారంలోకి రావడం సంబంధించి ప్రజలు తీర్పిస్తారు. అదొక ఫోబియా, 10 ఏళ్ళ అధికారం నుండి ప్రభుత్వం దిగిపోయిన మళ్ళీ మేమే వస్తున్నాం అని ఒక ఫోబియా క్రియేట్ అయినట్లది. ఇవన్నీ అసహజమైనటువంటి మాటలు, అసందర్భమైనటువంటిది. మొత్తానికి రాష్ట్రంలో అధికారంపై అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ నేతల పొలిటికల్ జోస్యాలు ఆసక్తి రేపుతున్నాయి.